నమస్కారం, సుఖీభవకు స్వాగతం. యవ్వనం అంటే మనందరికీ మహాప్రీతి. వయసు మీద పడుతున్న యవ్వన శోభ ఏమాత్రం తగ్గకూడదనుకుంటాం. కానీ మీద పడే వయసు ఊరుకోదు కదా. కాలంతో పాటే వయసు సొగసుల్ని కరిగించేస్తూ మేనిమీదకి ముదిమి ఛాయల్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. చర్మం సాగిపోవటం, ఆపై ముడతల్ని మనలో చాలామంది మనస్ఫూర్తిగా అంగీకరించలేరు. మిగతా శరీరం మాట ఎలా ఉన్నా ముఖార విందంలో మాత్రం ఇప్పుడప్పుడే వయసు మళ్లిన ఛాయలు కనిపించకూడదని బలంగా కోరుకుంటారు. అలాంటి వారికి ఆధునిక వైద్యంలో అధునాతన చికిత్సలు ఇవాళ అండగా నిలుస్తున్నాయి. ఫేస్ లిఫ్ట్, గ్రాఫ్టింగ్, నెక్ లిఫ్ట్, ఫిల్లర్స్, బొటాక్స్ ఇంజెక్షన్ల వంటి ప్రక్రియల సాయంతో ముఖంపై ముడతల్ని మాయం చేయడంతో పాటు సాగిన చర్మాన్ని తిరిగి బిగుతుగా చేయొచ్చని చెబుతారు డాక్టర్లు. ముఖార విందానికి నగీషీలు చెక్కే ఆధునిక ప్లాస్టిక్ సర్జరీ ఫేస్ లిఫ్ట్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇల్లు పాతబడితే కొత్తగా రంగులేయిస్తాం. అలాగే జుట్టు తెల్లబడినా రంగేస్తాం. ఇదే వెసులుబాటు మన ముఖార విందానికి ఉంటే ఎంత బావుండును అనిపిస్తోందా? నిరుత్సాహం అక్కర్లేదు. ఆధునిక వైద్యంలో ఇవాళ అందుబాటులోకొచ్చిన అత్యాధునిక చికిత్సలు 6 పదుల వయసులో సైతం నగుమోముకు నవయవ్వనపు సొబగుల్ని అద్దొచ్చని, ముఖంలో ముడతల్ని ఇట్టే మాయం చెయ్యొచ్చు అనే భరోసానిస్తున్నాయి. ఫేస్ లిఫ్ట్ అలాంటి ప్రక్రియే. ఈ ఆధునిక ప్రక్రియ సాయంతో వయస్సుతో పాటు ముఖంలో వచ్చే మార్పుల్ని కట్టడి చేయొచ్చు. సాగిన చర్మంలో తిరిగి యవ్వనపు శోభను చిగురించేలా చేయొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే 60 ఏళ్ల వయసులో 20 ఏళ్ల కుర్రకారుల చక్కని ముఖార విందాన్ని సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఫేస్ లిఫ్ట్ చేయించుకోవడానికి ముందు అసలు ఈ ప్రక్రియ ఎవరికి అవసరం? మన ముఖంలో వయస్సుతో పాటు వచ్చే మార్పులు ఎలా ఉంటాయి అన్నది తెలుసుకోవడం చాలా అవసరం. చాలామంది ఏంటంటే ఫేస్ లిఫ్ట్ అంటే మొత్తం అంతా ఫేస్ అంతా లిఫ్ట్ అయిపోతుంది, లేదంటే ముడతలు లేకుండా కంప్లీట్గా పోతాయని అనుకుంటారని చాలామంది. బిఫోర్ ప్రొసీడింగ్ ఏంటంటే అసలు చేరుకునే ముందు అసలు ఈ ఫేస్ లిఫ్ట్ ఏంటిది, అసలు బ్రాడ్ కాన్సెప్ట్ ఏంటి, దాని యొక్క సినానిమ్స్ ఏమిటని మనం తెలుసుకుందాం. ఈ ఫేస్ లిఫ్ట్ని అంటే కామన్గా మా మెడికల్ భాషలో ఏంటంటే రైటిడెక్టమీ అంటారు. బికాస్ ఫేస్ లిఫ్ట్ ఎందుకు చేస్తాం మనం? ముడతలు తగ్గించుకోవడానికి. సో రైటిడ్స్ అంటే ముడతలు అని అర్థం అనమాట. సో ఈ ముడతల్ని రైటిడెక్టమీ అంటే తీసేయటం అంటారు. యాక్చువల్లీ ఇక్కడ ఏం కట్ చేసి కాదు ఇక్కడ, బట్ ఏంటంటే ముడతల్ని స్ట్రెచ్ చేసి స్కిన్ని ఆ ఎక్స్ట్రా స్కిన్ని మనం తీస్తాం అనమాట. సో కొంతవరకు కరెక్టే కానీ రైటిడెక్టమీ అనేది, బట్ నాట్ కంప్లీట్లీ కరెక్ట్. అలాగే ఫేస్ లిఫ్ట్ అనేది ఎంటైర్ ఫేస్గా అంటే కాదండి. మెయిన్గా ఏంటంటే ఈ లోయర్ ఫేస్, నెక్కి ఎక్కువగా అనమాట చేస్తాం అనమాట. ఈ మిడ్ ఫేస్ కూడా తక్కువే అనమాట. మిడ్ ఫేస్ రేరుగా కొన్ని రకాల ఉంది, దాన్ని ఏమో డీప్ ప్లేన్ ఫేస్ లిఫ్ట్ అదొకటి బాగా అడ్రస్ చేయగలరు. సో ఫేస్ లిఫ్ట్ అనే పదం కూడా టోటల్గా ఒక కంప్లీట్గా కరెక్ట్ కాదు. సో కొంతవరకు కరెక్ట్ అయ్యండి అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ది ఫోర్ హెడ్ ఆర్ అప్పర్ పార్ట్ ఆఫ్ ది ఫేస్ అంటే ఫోర్ హెడ్ ఉంటుంది, దాన్ని ఫోర్ హెడ్ని ఇంప్రూవ్ చేయడానికి ఫేస్ లిఫ్ట్కి సంబంధం లేదు, అది డిఫరెంట్ అనమాట. సో దాన్ని ఫోర్ హెడ్ లిఫ్ట్ ఆర్ ఐబ్రో లిఫ్ట్ అంటారు. సో మోస్ట్లీ మిడ్ ఫేస్, లోయర్ ఫేస్, నెక్ లిఫ్ట్ని ఫేస్ లిఫ్ట్ అని కామన్గా పదం వాడుకునే పదం అన్నమాట. దీని తర్వాత రెండోది అసలు చాలా రకాలు ఉంటాయి. సో అందరికీ అప్లికబుల్ అనేది తెలుసుకునే ముందు అసలు ఎక్కడెక్కడ చేస్తారు అనేది మనం తెలుసుకోవచ్చు. యూజువల్గా ఈ ఫేస్ లిఫ్ట్ అనేది 40+ వాళ్ళకి ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇంకా 60+ వాళ్ళకి ఆర్ 70+ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉపయోగం అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ముడతలు పడిపోతాయి, ఎక్కువగా జారిపోతాయి. కొంతమందికి ఫెమిలియల్గా అంటే వంశపారంపర్యంగా కూడా స్కిన్ లాక్సిటీ ఎక్కువ ఉండేటప్పటికి ఏమవుతుందంటే ఆర్ ఫ్యాట్ ఎక్కువ పోయినా కానీ వీళ్ళకి ఏమవుతుందంటే తొందరగా ముడతలు పడిపోతాయి. అదే చెబ్బీగా ఉన్న వాళ్ళకి అంత తొందరగా స్కిన్ ముడతలు పడతాయి. ఎందుకంటే ఆ స్కిన్ని కింద ఫ్యాట్ ప్రొటెక్ట్ చేసి ఒక బెలూన్లా అంటే నిండిన బెలూన్ లాగా ఉంటుందన్నమాట, ఉండి ఆ ముడతలు పడినకుండా ఆపుతుందన్నమాట. బాగా కొంచెం డీఫ్లేటెడ్ ఫేస్కిను ముడతలు పడిన వాటికి మనం డిఫరెన్స్ తెలుసుకోవాలి. తెలుసుకునే ముందు మనం ఏంటంటే ఆ డీఫ్లేటెడ్ ఫేస్లో ఎక్కువగా ఏంటంటే పోయింది ఫ్యాట్ అనమాట. వెరాజ్ ముడతలు పడటం అనేది కన్సిక్వెంట్ టు దట్. గాలిపోయేటప్పటికి ఏమవుతుందంటే ఆ బుడగ మనకు కుంచిచ్చిపోతుంది.
అదేవిధంగా స్కిన్ కూడా కొంచెం షింక్ అయ్యి ముడతలు పడినట్టు ఏర్పడుతుంది. సో డీఫ్లేటెడ్ ఫేస్కి ఆర్ ఏజింగ్ ఫేస్కి కొంతవరకు మనం తెలుసుకోవాలన్నమాట. డీఫ్లేటెడ్ ఫేస్కి ట్రీట్మెంట్ ఈజ్ డిఫరెంట్, మనం ఫ్యాట్ నింపటం. వెరాజ్ క్లాసికల్గా ఎక్కువగా ముడతలు ఉండి వాటికి ఏంటంటే దానికి అర్థం దానికి ఫేస్ లిఫ్ట్ అనమాట. సో ఈ మిడ్ అప్పర్ లోయరు నెక్ ఫేస్ లిఫ్ట్ తెలుసుకుంటాం. సో ఇది కాకుండా నెక్స్ట్ బ్రాడ్ కేటగిరీస్ ఏమిటి, ఎవరికి ఏ విధంగా ఎప్పుడు చేస్తా అనేది మెడికల్ టర్మ్గా కన్సల్టేషన్ అప్పుడు బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఒక ప్లాస్టిక్ సర్జన్ ద్వారా. సో ఇనీషియల్గా ఫర్ ఎగ్జాంపుల్ 40+ ఉన్న వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఫేస్ లిఫ్ట్ వాడతాం. అలాగే 60+ ఉన్న వాళ్ళకి ఇంకో టైప్ ఆఫ్ ఫేస్ లిఫ్ట్ అనమాట. ఇంకా కొంతమందికి ఇంకొక టైప్ అనమాట. అలాగనమాట. యవ్వనం అంటే మనందరికీ మహా ఇష్టం. అద్దం ముందు నిలుచున్నప్పుడు ముఖంలో ఏ చిన్న ముడత కనిపించినా, చర్మం సాగినట్లు అనిపించినా అప్పుడే ముసలితనం వచ్చేస్తోందా అని దిగులు పెట్టుకుంటూ ఉంటారు. ముసలితనాన్ని జయించేందుకు, నిత్యం యవ్వనంగా కనిపించేందుకు సౌందర్య చికిత్సలపై కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతోన్న ఒక వ్యక్తి గురించి ఇటీవలే మనం మీడియాలో చూశాం. కానీ నిజానికి మనం ఎంత వద్దనుకుంటున్నా వయస్సుతో పాటొచ్చే మార్పులు ఆగవు. 50 ఏళ్ళొచ్చేసరికల్లా ముడతలు మొదలైపోతుంటాయి. చర్మం సాగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా సినిమా, టీవీ రంగాల్లో ముఖ కవళికలు ఎక్కువగా ప్రదర్శించే వారికి ముఖంలో త్వరగా ముడతలొచ్చేస్తుంటాయి. ఇక ఎండదాడి మూలంగా కూడా చర్మం త్వరగా ముడతలు పడి సాగిపోతుంటుంది. చర్మం కింద కొవ్వు కణజాలం ఎక్కువగా ఉన్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి మూలంగా చాలా త్వరగా చర్మం కిందకు వేలాడడం మొదలవుతుంది. ఇలాంటప్పుడే ఫేస్ లిఫ్ట్ ప్రక్రియ సాయంతో ముఖంలో వృద్ధాప్య ఛాయల్ని మాయం చేయొచ్చని చెబుతున్నారు డాక్టర్లు. అబౌట్ 100 years బ్యాక్ ఏంటంటే ఎక్కువగా ఫేస్ లిఫ్ట్ చేసి మోస్ట్లీ ఈ ప్లాస్టిక్ సర్జన్స్ ఆర్ డివైసెస్ ఏంటంటే ఎక్కువగా ఓన్లీ స్కిన్ ఒకటే స్ట్రెచ్ చేసేవారు అనమాట. అంటే ముడతలు ఓన్లీ స్కిన్ లెవెల్లో ఉంటాయేమోనన్న అండర్స్టాండింగ్ వరకే ఉంది వాళ్ళకి ఆ టైంలో. సో ఏం చేసేవారంటే స్కిన్ స్ట్రెచ్ చేసి ఈ హిడెన్ ఏరియాలో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఇయర్ అండ్ బ్యాక్ ఆఫ్ ది ఇయర్ ఈ ఏరియాలో కట్ చేసి ఈ ఎక్స్ట్రా స్కిన్ అని ఇలా స్ట్రెచ్ చేసి కుట్టేసేవారు అనమాట. ఇది కుడతాం వరకు కొన్నాళ్ళు బాగానే ఉండేదండి. దీని ఎఫెక్ట్ యూజువల్గా మేబీ మంత్స్ ఆర్ ఇయర్, మేబీ ఇయర్ ఆర్ 2 అంతే, అంతకుమించి ఎక్కువ ఉండదన్నమాట. ఈ విధంగా చేసేటప్పుడు ఏమవుతుంది, ఎంటైర్ టెన్షన్ ఆ స్కిన్ మీద పడేటప్పటికి ఈ స్కార్స్ కూడా స్ట్రెచ్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఈ వెయిట్ ఆఫ్ ది స్కిన్ ఏంటంటే స్కార్ని కిందకి లాగి ఆ స్కార్ వెడల్పోతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మన ఏషియన్ స్కిన్స్లో ఏంటంటే స్కార్ అనేది ఎక్కువగా కనపడుతుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ చాయిస్ అనమాట. స్కిన్ ఎలోన్ అంటే స్కిన్ ఎక్సిషన్ ఎలోన్. ఇది కొన్నాళ్ళ పాటు ఆల్మోస్ట్ ఒక 50 ఏళ్ల పాటు బాగా ప్రాక్టీస్ చేశారండి. తర్వాత బికాస్ ఆఫ్ బెటర్ అండర్స్టాండింగ్ బై దీస్ ప్లాస్టిక్ సర్జన్స్ ఏంటంటే సమ్వేర్ 1980sలో మోస్ట్లీ ఏంటంటే స్కిన్ ఎలోన్ సరిపోదు, స్కిన్తో పాటు ఒక మజిల్ ఉందండి. ఒక ప్లాటిస్ బాని నెక్లో ఉంటుంది, స్మాస్ అనేదేమో ఫేస్లో ఉంటుంది అనమాట. ఇవన్నీ కంటిన్యూషన్ ఒకటే మజిల్ షీట్ అనమాట. సో ఈ షీట్ కూడా మనం ఆగాలి. ఈ షీట్తో పాటు స్కిన్ అటాచ్ అయి ఉంటుంది కాబట్టి ఈ షీట్ లాగితే ఆటోమేటిక్గా స్కిన్ కూడా ముడతలు కూడా లాగినట్టు అయిపోతుంది. అండ్ స్కార్ కూడా స్ట్రెచ్ అవ్వదు. ఆ మజిల్ సూచర్ చేస్తే మజిల్ స్ట్రెచ్ అయినా స్కిన్ స్ట్రెచ్ అవ్వదు కాబట్టి స్కార్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయని దానిని స్మాస్ అంటారనమాట. ఆ స్మాస్ ఎక్టమీ అని కానీ, అంటే స్మాస్ ఎక్టమీ అంటే ఒక ఓవల్ షేప్డ్గా ఒక మజిల్ని తీసేసి ఇలా లోపల స్కిన్ని పైకి లిఫ్ట్ చేసి అక్కడ కుట్టేవారు అనమాట. సో ఆ విధంగా చేయడం వల్ల కొంత బెనిఫిట్ వచ్చింది. ఈ స్మాస్లో కూడా మళ్ళీ 3-4 రకాలు ఉన్నాయన్నమాట. స్మాస్ ఎక్టమీ అంటే కట్ చేసి తీస్తారు. రెండోది స్మాస్ ప్లైకేషన్ అంటారు. కొంతమంది ఏంటంటే స్కిన్ని ఇలా కట్ చేసి పైకి లిఫ్ట్ చేసి సూచర్స్ చేస్తారన్నమాట. అంటే ప్లీటింగ్ లాగా, అంటే ముడతలు పడినట్టుగా చేసుకొస్తారనమాట. అండ్ మళ్ళీ పైన స్కిన్ కుట్టేస్తారు. దాన్ని స్మాస్ ప్లైకేషన్ అంటారు. మూడోది ఏంటంటే స్మాస్ ఇంబ్రికేషన్ అంటారు. స్మాస్ ఇంబ్రికేషన్ అంటే ఇక్కడ కట్ చేసి ఈ లేయర్ని అడుగున స్కిన్ కింద ఉండే లేయర్ని కట్ చేసి ఈ పైకి షిఫ్ట్ చేసి డబుల్ బ్రెస్టింగ్ చేసి దాన్ని మళ్ళీ కుట్టేస్తాం అనమాట. సో మోర్ ఎఫెక్టివ్గా ఉండటం కోసం అనమాట స్మాస్ ఇంబ్రికేషన్. ఇలా రకరకాలుగా చేసి మాట్లాడారు. సో మోస్ట్ ఆఫ్ ది స్మాస్ ప్లైకేషన్ ఆర్ ఇంబ్రికేషన్ ఇవన్నీ ఏమంటే ఎక్కువగా ఇప్పుడు ఫాలో అవుతూ ఉంటారు అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 30-40 years వరకు, అంటే నీ టిల్ అబౌట్ ఒక 10 decade బ్యాక్ వరకు బాగా ఫాలో అయ్యారండి. ఈవెన్ నవ్ ఆల్సో ఇట్ ఈస్ బీయింగ్ డన్. ఇది ఎక్కువగా ఎవరికి ఉపయోగపడుతుందంటే మోడరేట్గా రింకిల్స్ ఉన్న వాళ్ళకి,
టూ మచ్గా కాకుండా మోడరేట్గా, ఎస్పెషల్లీ ఈ లోయర్ పార్ట్కి నెక్కి ఉన్న వాళ్ళకి ఉపయోగం. ముఖంలో ముసలితనపు ఛాయల్ని మాయం చేసే ఫేస్ లిఫ్ట్ విధానంలో సర్జికల్, నాన్ సర్జికల్ అని 2 పద్ధతులు ఉంటాయి. చర్మం సాగిన తీరు, ముడతల తీరు, తెన్నులను దృష్టిలో ఉంచుకుని ఎవరికి ఏ పద్ధతి ఉత్తమంగా ఉంటుందో డాక్టర్లు నిర్ణయిస్తారు. చర్మంపై ముడతలు తక్కువగా ఉన్నప్పుడు, చర్మం కొంత మేరకు మాత్రమే సాగి ఉన్నప్పుడు కోతలు పెట్టకుండానే వాటిని మాయం చేసే నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్ల సాయం తీసుకుంటారు. ముఖార విందంలో ముదిమి ఛాయల్ని మాయం చేసే ఫేస్ లిఫ్ట్ సర్జరీ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్లాస్టిక్ సర్జరీలు అనేవి కాస్మెటిక్ సర్జరీలుగా కొత్త మలుపు తీసుకున్నాక వాటి సాయంతో మనుషుల ముఖ కవలికల్ని, రూపురేఖల్ని పూర్తిగా మార్చివేయగలుగుతున్నాం. ముక్కులో ఏవైనా తేడాలుంటే వాటిని సులభంగా సరిచేయగలుగుతున్నాం. గడ్డం చిన్నగా ఉన్నా లేక డబుల్ చిన్నుంటే దాన్ని సరిచేయడం, అలాగే కంటి చుట్టుపక్కలొచ్చే ముడతల్ని మాయం చేయడం, నుదురుపై ముడతల ఆనవాళ్లని తొలగించడం, ఇవన్నీ కాస్మెటిక్ సర్జరీలు సాధించిన ఘన విజయాలే. వయస్సుతో పాటు ముఖార విందంలో చోటు చేసుకునే మార్పుల్ని సరిదిద్ది ముఖానికి తిరిగి నవయవ్వనపు శోభనద్దే ఫేస్ లిఫ్ట్ ప్రక్రియలో ముఖ్యంగా దవడ ఎముక భాగంలో చోటు చేసుకున్న మార్పుల్ని సరిదిద్దుతారు. అలాగే గడ్డం, మెడ భాగాల మధ్య దెబ్బతిన్న ఆకృతిని సరిచేస్తారు. అవసరమైతే ఆ భాగంలో కొవ్వును తొలగిస్తారు. అలాగే సాగిపోయిన ముఖకండరాల కణజాలాన్ని తిరిగి పూర్వపు స్థితికి తీసుకొస్తారు. చివరగా ముఖార విందంలో కొవ్వు పరిమాణం తగినంతగా ఉండేలా చూస్తారు. ఫేస్ లిఫ్ట్ ప్రక్రియలో ఈ 4 అంశాలే కీలకమని చెబుతారు నిపుణులు. బ్రయాన్ మెండల్సన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా నేను ఏంటంటే బాగా ఇంకా కొంచెం స్టడీ చేసి ఈ పార్ట్ చేస్తే ఒక్కటే సరిపోదు, ఈ మిడ్ ఫాస్ అంటే ఇక్కడ కూడా మనకు జారుతుంది కాబట్టి మిడ్ ఫేస్లో ఉండేది కూడా ఇంప్రూవ్ చేస్తేనే కానీ కంప్లీట్గా ఫేస్ లిఫ్ట్ అనేది బాగోదు. దాన్ని అప్పుడు డివైస్ చేసి దానికి ఏంటంటే ఈ కింద స్కిన్ కింద ఒక లేయర్ నుంచి ఇందాక చెప్పాం కదా స్మాస్ అని, దాని కింద కట్ చేసుకుని లోపలికి ఇంకా కొద్దిగా కిందకి వెళ్ళాలి, ఇక్కడి నుంచి కూడా రిలీజ్ చేయాలి, లిగమెంట్స్ అనేది ఉంటాయి అన్నమాట. స్కిన్ యొక్క బ్యూటీ ఏంటంటే ఎస్పెషల్లీ ఫేస్లో ఎక్స్ప్రెషను కావాలి మనకి, మళ్ళీ ఫిక్సిటీ కావాలి, అంటే యాంకరింగ్ కావాలి. సో అందుకని చెప్పేసి కొన్ని బోన్ నుంచి డైరెక్ట్గా స్కిన్కి అటాచ్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఈ రీజన్లో జైగోమాటిక్ అని, ఈ 2 మ్యాండిబులర్ రీజన్ అండి, మెసిట్రిక్ లిగమెంట్స్ అని, ఇలాగా 3-4 రకాలు ఉంటాయండి. ఈ లిగమెంట్స్ని కట్ చేయకపోతే మీరు ఈ మొత్తం స్కిన్ను ఆ యూనిట్ అంతా పైకి లేగదు అని ఆయన చెప్పారనమాట. ఆ చెప్పి కొన్ని సర్జరీస్ చేసి చూసారు, దాన్నే డీప్ ప్లేన్ ఫేస్ లిఫ్ట్ అంటారనమాట. ఈ 1 డికేడ్ నుంచి బాగానే పాపులర్గా ఉందండి డీప్ ప్లేన్ ఫేస్ లిఫ్ట్, అండ్ ఇట్ ఈస్ గివింగ్ గుడ్ రిజల్ట్స్ అనమాట. ఎస్పెషల్లీ ఏంటంటే ఈ మిడ్ ఫేస్ జారిన వాళ్ళలో ఇంకా బాగుంటుంది అనమాట. సో అండ్ మోర్ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ అనమాట. సో ఈ విధంగా ఫేస్ లిఫ్ట్ అనేది బాగా అంటే ఎవరికి తగ్గట్టుగా వారికి చేయాలన్నమాట. ఇండివిజువలైజేషన్ అంటాం దీన్ని అనమాట. అందరికీ ఒకటే టైప్ ఆఫ్ ఫేస్ లిఫ్ట్ కాదు. వయస్సుతో పాటొచ్చిన వృద్ధాప్య ఛాయల్ని మాయం చేయడానికి, ముఖ్యంగా ముఖంలో చోటు చేసుకున్న మార్పుల్ని సరిదిద్దడానికి ఫేస్ లిఫ్ట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతోంది. ఫేస్ లిఫ్ట్లో కొన్ని ప్రక్రియల్ని లోకల్ ఎనస్థీషియా అంటే స్థానికంగా మత్తునివ్వడం ద్వారా చేస్తుంటారు. మరికొన్నింటికి తప్పనిసరిగా జనరల్ ఎనస్థీషియా అంటే పూర్తి స్థాయిలో మత్తివ్వాల్సి ఉంటుంది. మినీ ఫేస్ లిఫ్ట్, స్మాల్ నెక్ లిఫ్ట్ కొవ్వు కణజాలం తొలగించడానికి, ముందుకు జారిన నుదుటి భాగాన్ని సరిచేసేందుకు, జారిన ఐబ్రోస్ని తిరిగి పైకి తేవడానికి, కళ్ల కింద కొవ్వును తొలగించడానికి ముందుగా లోకల్ ఎనస్థీషియా ఇచ్చి ఆపై ఇంజెక్షన్లు చేస్తారు. ఈ ప్రక్రియల్లో ఇంజెక్షన్తో కలిగే నొప్పి తప్ప మరే ఇతర బాధలు ఉండవు. దాదాపు 100% ఫలితాలు కనిపిస్తున్నాయి. ముడతల్ని తొలగించడానికి కొన్నిసార్లు ఫిల్టర్లు, లేజర్లు, బొటాక్స్ ఇంజెక్షన్లు కూడా చేస్తారు. ఇక ముఖంలో మార్పులు ఎక్కువగా ఉన్నవారికి, నొప్పిని ఏమాత్రం తట్టుకోలేని వారికి తప్పనిసరిగా పూర్తి స్థాయిలో మత్తునివ్వాల్సి ఉంటుంది. జనరల్ ఎనస్థీషియా ఇచ్చిన తర్వాత కాంప్లెక్స్, డీప్ లేయర్, క్లాసికల్ పద్ధతుల్లో ఫేస్ లిఫ్ట్ సర్జరీలను చేస్తుంటారు. ఈ ఫేస్ లిఫ్ట్లో ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం మన ఫేస్ చూస్తే ఒక లైన్ తీస్తే ఐ దగ్గర నుంచి కిందకు ఒక లైన్ తీస్తే ఈ పార్ట్ వెనక పార్టు ఎప్పుడు ముడతలు రావండి.
ఓన్లీ ఐ దగ్గర నుంచి కిందకి పర్పెండిక్యులర్ ఒక లైన్ రాస్తే ఓన్లీ ఈ ముందల పార్ట్లోనే లైన్లు వస్తాయి. ఎందుకు అంటే ఇక్కడ స్కిన్ను అన్నీ కలిపి ఒక గట్టిగా అతుక్కుపోతాయి. ఈ రీజియన్లో స్కిన్ను కింద మసిల్స్ చాలా లూజ్గా ఫ్లాబీగా ఉంటాయి. అది ఎందుకు అంటే బై నేచర్ మనకి ఎక్స్ప్రెషన్ మన కోసమని ఆర్ మాట్లాడటం కోసమని వీటన్నిటి కోసం ఇట్స్ ఎ నేచర్స్ గిఫ్ట్ అనుకోవచ్చు అనమాట. బట్ ద పెనాల్టీ దట్ వీఆర్ పేయింగ్ దానికి ఏంటంటే లాక్సిటీ అనమాట, కిందకి జారటం. సో అది కిందకి జారడం. సో దాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం వాడేది ఈ ఫేస్ లిఫ్ట్. మిడ్ ఫేస్ అయితే ఒకటి, లోయర్ నెక్ అయితే ఒకటి, ఈ విధంగా రకరకాలుగా వచ్చిన పర్సన్ని బట్టి మనం డిసైడ్ చేసుకుని ఆ టైప్ ఆఫ్ ఫేస్ లిఫ్ట్ చేయాలన్నమాట. సో మెయిన్గా ఇప్పుడు ఫాలో అయ్యేది ప్రెసెంట్గా మాస్ ప్లైకేషన్ ఆర్ ఇండికేషన్ ఆర్ డీప్ ప్లేన్ ఫేస్ లిఫ్ట్. అన్ని రకాల సర్జరీల్లో ఉన్నట్లే ఫేస్ లిఫ్ట్ సర్జరీతోనూ ముఖంలో వాపు, రక్తస్రావం, నొప్పి వంటి సమస్యల ముప్పు ఉంటుంది. కొన్నిసార్లు మనం ఆశించిన ఫలితాలు కనిపించకపోవచ్చు, కోలుకోవటానికి ఎక్కువ సమయమే పట్టొచ్చు. ఇలాంటి విషయాలన్నిటినీ ముందుగానే ఒకసారి డాక్టర్తో చర్చించి ఆపై నిర్ణయం తీసుకోవటమే మేలు. ముఖంలో ముసలితనపు ఛాయని మాయం చేసే ఆధునిక ప్లాస్టిక్ సర్జరీ ఫేస్ లిఫ్ట్ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఫేస్ లిఫ్ట్ సర్జరీ 60ల్లోనూ 20లా కనిపించాలని కోరుకునే వారికి, ముఖంలో కొంతకాలమైన వృద్ధాప్య ఛాయల్ని వాయిదా వెయ్యాలి అని ఆరాటపడే వారికి ఆధునిక వైద్యం అందిస్తోన్న ఒక అద్భుతమైన పరిష్కారం. 50 ఏళ్లు నిండకుండానే ముఖంలో ముసలితనపు ఛాయలు మొదలైనప్పుడు, ముఖంలో కొవ్వు పరిమాణం తగ్గిపోయి కళ్ల కింద గుంతలేర్పడ్డప్పుడు, లేదా కొవ్వు శాతం ఎక్కువై చర్మం కిందకు సాగిపోయినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో ఫేస్ లిఫ్ట్ సర్జరీ చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. అయితే ఈ ప్రక్రియల్ని మగవారిలో కాస్త నిదానంగా, నెమ్మదిగాను, అదే మహిళల విషయంలో అయితే కాస్త వేగంగాను చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఇక ఫేస్ లిఫ్ట్ సాయంతో వచ్చిన ఫలితాలు సాధారణంగా 5 నుంచి 10 ఏళ్ల వరకు ఉంటాయి. అంటే మిగతా సమకాలీకులతో పోలిస్తే ఫేస్ లిఫ్ట్ చేయించుకున్న వారు 5 నుంచి 10 ఏళ్ల తక్కువ వయసు వారిగా కనిపిస్తారు అనడంలో సందేహం లేదు. ఈ సందర్భంలో కొన్ని ఫ్యాన్సీ నేములు ఎవరికాళ్ళకి ఇండివిజువలైజేషన్గా కొంచెం వాడుకుంటూ ఉంటారు అన్నమాట. కొన్ని ఫ్యాన్సీ నేమ్స్ అట్లా ఏంటంటే పోనీ ఫేస్ లిఫ్ట్ అని, లేదంటే ఇంకొక షార్ట్ స్కార్ ఫేస్ లిఫ్ట్స్ అని, ఆర్ మ్యాక్స్ లిఫ్ట్ అని, ఇవన్నీ ఉన్నాయి. వాటిలో బేసికల్గా ఏంటంటే ఇవన్నీ వన్ ఆఫ్ దీస్ టైప్స్ అనమాట. కొంచెం బట్ ఫ్యాన్సీగా పెట్టిన పేర్లు. అవి తెలుసుకోవటం వరకు పర్వాలేదు, కానీ దాన్నే చేయాలని లేదంటే కొంతమందికి ఇన్సిస్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే అది కొంతమందికి వచ్చే పేషెంట్స్కి అర్థం కాదనమాట. బట్ దే ట్రై టు ఇన్సిస్ట్. బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే యూజువల్గా వాళ్ళు కన్విన్స్ అవుతారు ఏది చేయాలి ఏది చేయకూడదు వారికి పర్టికులర్ కేసులో అనమాట. అలా ఓవరాల్ ఎంత అయినాక ఒక్కటి మట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ద లెస్ ఇన్వేజివ్ దానికి ఇప్పుడు లెస్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట. మోర్ ఇన్వేజివ్ దానికి ఇప్పుడు మోర్ రిజల్ట్స్ ఉంటాయి. అలాగే మోర్ ఛాన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అనమాట, కాంప్లికేషన్స్. ద మెయిన్ ప్రాబ్లం విత్ డీప్ ప్లేన్ ఫేస్ లిఫ్ట్ ఏంటంటే కొంచెం నెర్వ్ ఇంజరీస్, కొంచెం అంటే ఫేస్ అనేది ఇలా నెర్వ్స్ ఉంటాయి. ఆ వన్ ఆఫ్ ది నెర్వ్స్ ఏదన్నా కట్ అవ్వచ్చు అనమాట. యూజువల్గా 100 చేస్తే ఒక 1 to 2 పీపుల్లో అది వన్ ఆఫ్ ది బ్రాంచెస్ ఇలా కట్ అయ్యి ఐ క్లోజ్ చేసుకోపోవటం కానీ, లేదంటే మూతి ఓ పక్కకు వంకర పోవటం కానీ ఇలా జరగవచ్చు. అది కూడా ఫస్ట్ 6 monthsలో కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, బట్ తర్వాత 50% వరకు రికవర్ అవుతాయి అన్నమాట. లెస్ ఇన్వేజివ్ ఏంటంటే స్మాసెక్టమీ అనమాట. సో బట్ ఏదైనా సరే డిస్కస్ చేసి పేషెంట్కి తగ్గట్టుగా ఫేస్ లిఫ్ట్ చేస్తే ఇవన్నీ కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ముడతలు వచ్చినా కానీ, ఇక్కడ ముడతలు వచ్చినా కానీ, ఇక్కడ ముడతలు వచ్చినా కానీ. ఎందుకంటే ఆఫ్ లేట్ ఎస్పెషలీ ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి మేము చూస్తుంది ట్రెండ్ ఏంటంటే చూస్తుంది ఒక 50 years ప్లస్ వాళ్ళు బాగానే వస్తున్నారు దీనికి సర్జరీస్ కూడా. ఇదివరకు అంత ఎక్కువగా వచ్చేవాళ్ళు కాదు. 60 or even 70 years వాళ్ళు కూడా వచ్చి కొంచెం బికాస్ ఆఫ్ ది ఇంప్రూవ్ ఆర్ ఫైనాన్షియల్ స్టేటస్ అనవచ్చు, బెటర్ అండర్స్టాండింగ్ అనవచ్చు, ఆర్ మీడియా నాలెడ్జ్ బై ది మీడియా అవ్వచ్చు. వీటన్నిటి వల్ల దే వాంట్ టు లుక్ బెటర్ అనమాట. సో అలాంటప్పుడు ఇవన్నీ తెలుసుకోవటం మంచిది. కాలాన్ని వెనక్కు తిప్పడం అసాధ్యం, అలాగే వయస్సును వెనక్కి తీసుకెళ్లడము అసాధ్యమే. అయితే వయస్సుతో పాటొచ్చే మార్పుల్ని వెనక్కి తీసుకెళ్లడం, కొంతకాలం పాటు వాయిదా వేయడం అసాధ్యమేమీ కాదు. ఇందుకు ఫేస్ లిఫ్ట్ వంటి ప్రక్రియలు ఎంతగానో తోడ్పడతాయి. ముఖారవిందంలో వయస్సుతో పాటొచ్చే ముడతలు, చర్మం సాగిపోవడం వంటి వాటిని ఫేస్ లిఫ్ట్ వంటి చికిత్సల సాయంతో నేడు చక్కగా సరిచేయొచ్చు. అయితే
ఏ చికిత్సకైనా ఎంతో కొంత ఇన్ఫెక్షన్స్ ముప్పు, సమస్యల తాకిడి ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఫేస్ లిఫ్ట్ ప్రక్రియ కూడా ఇందుకు మినహాయింపేమి కాదు. మిగతా ప్రక్రియలతో పోలిస్తే డీప్ లేయర్ ఫేస్ లిఫ్ట్ సర్జరీలో రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల ముప్పు కాస్త అధికంగా ఉంది. ఈ విషయాలన్నింటినీ ముందుగానే ప్లాస్టిక్ సర్జన్ని సంప్రదించి చర్చించాలి. మంచి చెడు రెండింటినీ బేరీజు వేసుకున్న తర్వాతే ఫేస్ లిఫ్ట్ సర్జరీపై నిర్ణయం తీసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. వయసుతో పాటు ముఖార విందములో వచ్చే మార్పుల్ని కొంతకాలం పాటైనా వాయిదా వేయాలనుకునే వారికి ఫేస్ లిఫ్ట్ సర్జరీ ఒక చక్కటి పరిష్కారం. గ్రాఫ్టింగ్, నెక్ లిఫ్ట్, ఫిల్లర్స్, బొటాక్స్ ఇంజెక్షన్ల వంటి ప్రక్రియల సాయంతో ముఖంపై ముడతల్ని చక్కగా మాయం చేయొచ్చు. సాగిన చర్మాన్ని తిరిగి బిగుతుగా చేయొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే 60లోనూ 20లా చక్కటి ముఖార విందాన్ని సొంతం చేసుకోవచ్చు.